ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిని మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో 116వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరితో మాట్లాడండి. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసములో బలపరచండి. నీ రక్షణ అనుగ్రహించండి. నీ వాక్యము ద్వారా వాళ్ళు బలపరచమన్నట్లు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 116వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. బహుశా ఈ కీర్తన దావీదు వ్రాసి ఉండవచ్చు. ఎందుకనంటే 116వ కీర్తన 16వ వచనం, అలాగే 86వ కీర్తన 16వ వచనం, ఈ రెండు వచనాలు దగ్గరగా ఉంటాయి. 116వ కీర్తన 16వ వచనంలో, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను. అదే 86వ కీర్తన 16వ వచనం కూడా మనం గమనిస్తే, నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము, నీ సేవకురాలి కుమారుని రక్షింపము. ఈ రెండు వచనాలు కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి 86వ కీర్తన దావీదు కీర్తన అని వ్రాయబడి ఉన్నది. అలాగే 116వ కీర్తన ఎవరు రాశారనేది లేదు, కానీ ఈ వచనాన్ని బట్టి బహుశా ఈ కీర్తన దావీదు రాసి ఉండవచ్చు. ఇక్కడున్నటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించుదును. ఏంటి ఈ భక్తుని జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు? దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడు. 145వ కీర్తన 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అందరికీ ఉపకారం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ భక్తుని జీవితంలో చేసిన ఉపకారాలు ఏంటి? ఇదే కీర్తనలో ఏమేమి ఉపకారాలు చేశాడో అక్కడ వ్రాయబడి ఉన్నది. ఒకసారి మనము ఆ వచనాలను ధ్యానిద్దాం. ఒకటి, తన జీవితంలో చేసిన ఉపకారములు ఏంటంటే 116వ కీర్తన 6వ వచనంలో చూస్తే, ఆయన నన్ను రక్షించను. అక్కడ చూడండి, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. చేసిన ఉపకారం, దేవుడు చేసిన ఉపకారములు లేకపోతే మేలులు ఏమిటంటే, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నేను కృంగిపోయిన సమయంలో దేవుడు నన్ను రక్షించాడు. నేను కృంగిపోయిన సమయంలో దేవుడు నన్ను లేపాడు. నేను కృంగిపోయిన సమయంలో దేవుడు నన్ను నిలబెట్టాడు అని ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు చెప్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా కృంగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఒంటరితనం మనిషిని కృంగజేస్తుంది. చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. కొంతమంది అందరూ ఉండి కూడా నాకెవరు లేనట్టుగా ఒంటరితనంలో బ్రతుకుతున్నారు. కానీ నువ్వు ఒంటరి వాడవు కాదు, ఒంటరిదానివి కాదు. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు అనుకోకుండా ఏం రాలేదు. దేవుడు ఈ లోకానికి నిన్ను ఆయన పంపించాడు. ఈ లోకంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఉండడానికి దేవుడి కారణం. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు. బైబిల్లో యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. ఏమనంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో మనం చూడగలం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. నేను ఒంటరివాడును కాను, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం ఒంటరితనము మనిషిని కృంగజేస్తుంది. నువ్వు ఒంటరివాడు అనుకోకు, ఎప్పుడు ఒంటరిదానం అనుకోకు, నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. ఒంటరితనం మనిషిని కృంగజేస్తుంది, రోగం మనిషిని కృంగజేస్తుంది, భయము మనిషిని కృంగజేస్తుంది, అప్పులు మనిషిని కృంగజేయడానికి కారణమవుతాయి, సమస్యలు మనిషిని కృంగిపోజేయడానికి కారణాలు అవుతాయి, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనిషి కృంగిపోవడానికి ఇవన్నీ కారణాలు.
కానీ ఇక్కడ ఉన్న భక్తుడు ఏమన్నాడంటే నేను కృంగి ఉండగా, అంటే ఏ విషయాల్లో కృంగిపోయాడో, అప్పుని బట్టి కృంగిపోయాడా, భయాన్ని బట్టి, భయాలు, మరణ భయం, శత్రు భయం, రోగ భయం, ఎన్నో రకాల భయాలు. భయం మనిషిని కృంగజేస్తే ఒక అడుగు కూడా ముందుకు వేయనివ్వదు. కాబట్టి ఏ విషయాలు బట్టి కృంగిపోయాడో, కానీ మొత్తానికి నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. ఇది తన జీవితంలో చేసిన ఉపకారం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదు. ఆయన జీవితంలో, భక్తుని జీవితంలో చేసిన ఉపకారములు ఏంటంటే, ఒకటి, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఒంటరితనాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావా, అప్పుని బట్టి కృంగిపోయి ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులు బట్టి కృంగిపోయి ఉన్నావా, సమస్యలు బట్టి, సమస్యను చూచి ఇక నీ దీన్ని అధిగమించలేనని నీవు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, నీ రోగాన్ని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావా. దేవుడు ప్రతి పరిస్థితుల నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించగలడు, దేవుడు నిన్ను రక్షించగలడు. కాబట్టి నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. అది దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఉపకారం. రెండవ ఉపకారం ఏంటంటే 116వ కీర్తన 8వ వచనం, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. భక్తుని జీవితంలో చేసిన ఉపకారంలో రెండోది ఏంటంటే, ఆ మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. మొదటిది రక్షించి ఉన్నావు, రెండోది నీవు నన్ను తప్పించి ఉన్నావు. కొన్ని సందర్భాల్లో బ్రతుకుతానని ఆశలు లేవు. ఆల్రెడీ తను చెప్తాడు చూడండి, 116వ కీర్తన 3వ వచనంలో, మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. కాబట్టి తన జీవితంలో మరణ బంధకాల నుండి దేవుడు తనను విడిపించాడు. బ్రతుకుతాననే ఆశలు లేవు. అలాంటి సమయంలో దేవుడు నా ప్రాణాన్ని తప్పించాడు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ప్రమాదంలో, కొన్నిసార్లు ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక ప్రమాదాల నుండి దేవుడు మనం తప్పించినటువంటి విషయాన్ని గమనించగలం. కొన్నిసార్లు మనం చేస్తున్న పనుల్లో మన ప్రమాదం నుండి తప్పించినటువంటి సందర్భాలు మనం గమనించగలం. ఇక్కడ ఉన్నటువంటి భక్తుని జీవితంలో దేవుడు నా ప్రాణమును మరణం నుండి దేవుడు నన్ను తప్పించాడు. తన జీవితంలో చేసినటువంటి ఉపకారం అది. రెండోది, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. జారి పడకుండా అంటే కొన్నిసారి భక్తిలో జారిపోతాం, విశ్వాసంలో జారిపోతాం. ఇక్కడ జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కొన్నిసార్లు మన జీవితాలు కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మన విశ్వాసము శోధించబడింది. నేను దేవుని బిడ్డనే కదా, మరి దేవుడు నా జీవితం ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినలేదు. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. దేవుడు నా ప్రార్థన వినలేదు అని మనం దేవుని మీద కూడా కొన్నిసార్లు అలుగుతాం. ప్రార్థనకు జవాబు రాలేదని, అడిగింది ఇది ఇవ్వలేదని. కొన్నిసార్లు నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంతగా నేను దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత విశ్వాసం కలిగి ఉన్నాను, దేవుని కొరకు ఎంతో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతుకుతున్నాను, కానీ దేవుడు నా విషయంలో చిన్నచూపు చూస్తున్నాడు అన్నట్టుగా మనం అనుకుని కొన్నిసార్లు భక్తిలో మనం జారిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన నిర్లక్ష్య పెడతాం. కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్లకుండా మనం నిర్లక్ష్యం చేస్తాం. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక భక్తుడు ఉన్నాడు, 73వ కీర్తన 2వ వచనం, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను. ఎందుకు అనంటే 73వ కీర్తన 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరబడి తిని. వాళ్ళే బాగున్నారు, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టలేదు, వాళ్ళే బాగున్నారు. చూడండి 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలయునుట వ్యర్థమే, దినమంతే నాకు బాధ కలుగుచున్నది. నేను నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని, శుద్ధ హృదయం కలిగి పవిత్రంగా నేను జీవిస్తున్నాను, పరిశుద్ధంగా నేను జీవిస్తున్నాను, యథార్థంగా నేను జీవిస్తున్నాను, కానీ నాకంటే వాళ్ళే బాగున్నారు. ఎప్పుడైనా నువ్వు అనుకున్నావు అలాగా? ఇతరులను చూసి, భక్తిహీనులను చూసి, దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి నేను ఇంత నమ్మకంగా ఉన్నా, నేను ఇలాగ ఉండిపోయాను, వాళ్ళు చూడు వాళ్ళే బాగున్నారు అని అనుకున్నావు ఎప్పుడైనా నువ్వు? ఇతరులతో అలాంటి భక్తిహీనులతో పోల్చుకొని అసూయపడి, మత్సరపడి నీ భక్తి నువ్వు జారగొట్టుకుంటున్నావా? దేవుని మందిరానికి వెళ్లకుండా దేవుని మీద అలిగి ఉంటున్నావా? 73వ కీర్తన మనం చూసినట్లయితే 17వ వచనం, నా దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారు కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు,
వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. ఇక్కడున్న భక్తుడు భక్తిహీనుల క్షేమాన్ని చూసి మచ్చరపడ్డాడు. కానీ భక్తిహీనుల యొక్క అంతం ఏంటని దేవుని మందిరానికి పోయి ధ్యానిస్తే వారు నరకం యొక్క అంచులో ఉన్నారు, నరకంలో జారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని గమనించినప్పుడు తాను ఎంతో పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 116వ కీర్తనలో జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కొన్నిసార్లు భక్తిలో మనం జారిపోతాం. ఎప్పుడు ఇతరులతో పోల్చుకోబాకు. భక్తిహీనులను చూసి దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని చూసి మచ్చరపడబాకు. వాళ్ళు నరకం యొక్క అంచులో ఉన్నారు. కానీ నీ జీవితంలో ఆ భక్తిలో నువ్వు జారిపోబాకు. ఇక్కడ భక్తుడు 116వ కీర్తన రాసినటువంటి భక్తుడు నా పాదములు జారడానికి సిద్ధంగా ఉంటే జారి పడకుండా నా పాదములో నీవు తప్పించి ఉన్నావు. ఇది భక్తుని జీవితంలో చేసిన ఉపకారం. జాగ్రత్త, కష్టముల్లో, శ్రమల్లో, శోధనలో ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకంటే నీ విశ్వాసము ఈ అగ్ని వంటి శ్రమలో శోధించబడినప్పుడు దేవుని పట్ల నీకున్న విశ్వాసాన్ని కాపాడుకో. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. తన జీవితంలో ఆస్తిని పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి ఆరోగ్యం కూడా పోయింది. కానీ తన జీవితంలో దేన్ని పోగొట్టుకున్నా దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. నువ్వు దేన్నైనా పోగొట్టుకో, కానీ దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ జార విడుచుకోబాకు. దేవుని పట్ల ఉన్న నీకున్న విశ్వాసాన్ని కాపాడుకో. దేన్నైతే నేను పోగొట్టుకుంటున్నాను అనుకుంటున్నావో దాన్ని ఖచ్చితంగా నువ్వు సంపాదించుకుంటావు. కొన్నిసార్లు ఈ విశ్వాసం జారిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు అంటే కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో జారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకో. భక్తుని జీవితంలో చేసిన ఉపకారం ఏంటంటే, మొదటిది, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. 1. 2, చేసిన ఉపకారం ఏంటంటే మరణం నుండి నన్ను తప్పించాడు. అలాగే భక్తిలో కూడా జారిపోకుండా నా పాదములను తప్పించాడు. 3వ ఉపకారం ఏంటంటే 116వ కీర్తన 16వ వచనంలో, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. మొదటి ఉపకారం ఏంటంటే ఆయన నన్ను రక్షించను. 2వది, నువ్వు నన్ను తప్పించున్నావు. 3వది, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఏంటి తన కట్లు అని అంటే, ఇక్కడ మరణ బంధములు 116వ కీర్తన 3వ వచనంలో మరణ బంధములు అంటే బంధకములు. ఈరోజు చాలామంది చెడు వ్యసనాలనే కట్టల్లో ఉన్నారు, పాపపు కట్టల్లో ఉన్నారు. చెడు వ్యసనాల నుండి తమకై తాము బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ చెడు వ్యసనాలు మానేయాలనుకుంటున్నాను, మానేయలేకపోతున్నాను. దీని ద్వారా నేను ఎంతో బాధపడుతున్నాను. ఈ చెడు వ్యసనాల వల్ల నేను బాధపడుతూ నా కుటుంబస్తులకు కూడా బాధపడడానికి కారణమవుతున్నాను. దీని నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నీ కట్లను విప్పగలడు. ఏ కట్లైనా, మరణపు కట్లైనా, పాపపు కట్లైనా, రోగపు కట్ల నుండి కూడా దేవుడు విడిపించగలడు. లాజరు మరణపు కట్లలో ఉన్నాడు. దేవుని స్వరము లాజరు బయటికి రమ్మంటే మరణ బంధకము నుండి బయటకు దేవుని మాట, దేవుని స్వరము నీ జీవితాన్ని మార్చగలదు. దేవుని మాట నీ జీవితాన్ని మార్చగలదు. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉన్నది. 116వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించదు. ఏంటి చేసిన ఉపకారాలు అంటే, 1, ఆయన నన్ను రక్షించను. 2, నువ్వు నన్ను తప్పించున్నావు. 3, నువ్వు నా కట్లు విప్పి ఉన్నావు. దేవుడు మన జీవితాల్లో ఉపకారాలు ఎప్పుడు చేస్తాడు? మన జీవితంలో దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడంటే, ఇక్కడ భక్తుని జీవితాల్లో ఉపకారాలు ఎప్పుడు చేశాడు? ఎప్పుడు మన జీవితంలో మేలు చేస్తాడంటే, 1, మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో మేలు చూడగలం, ఆశీర్వాదం చూడగలం, దీవెన చూడగలం. చూడండి 116వ కీర్తన 1వ వచనం, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. నేను కష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, మరణ బంధకములో నేను ఉన్నప్పుడు, అప్పుడు అక్కడ చూడండి 116వ కీర్తన 4వ వచనం, అప్పుడు ఎప్పుడు 3వ వచనం, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వ్యాధులు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. నీ జీవితంలో దేవుని మేలు ఎప్పుడు నువ్వు చూడగలవంటే, ఈ జీవము గల దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకున్న పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు.
ఎందుకంటే ఆయన దయగలిగిన వాడు. చూడండి 116 కీర్తన 5వ వచనం, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఆయన దయగలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన కరుణావాత్సల్యత కలిగిన వాడు. కాబట్టి నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, కన్నీళ్ళు విడుస్తున్నావేమో, నాకై నేను బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండని అనుకుంటున్నావేమో, కానీ ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు చేయగలడు. మూడోది 116 కీర్తన 16వ వచనంలో, యెహోవా నిన్ను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారునై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. అంటే ఇక్కడున్న వచనాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, కొన్నిసార్లు దేవుడు మనలను మన ప్రవర్తన చూచి కూడా మనల్ని స్వస్థపరుస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనం, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని విడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. కొన్నిసార్లు దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు. కొన్నిసార్లు నువ్వు దేవుని కొరకు పడిన ప్రయాసము, దేవుని కొరకు చేసినటువంటి కార్యాలు, దేవుని కొరకు నువ్వు చేసినటువంటి పనులు చూసి దాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అంటే మన నీతిని బట్టి కాదు, కానీ నువ్వు దేవుని కొరకు పడిన ప్రయాసం ఏదైతే ఉందో, దేవుని కొరకు నువ్వు చేసిన కార్యాలను బట్టి కూడా దేవుడు దాన్ని చూచి కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచదు. మన ప్రవర్తన బట్టి కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఆ ఇచ్చికే మరణకరమైన రోగము ఎదుర్కొన్నప్పుడు అక్కడ చూడండి, ఇచ్చికే అంటాడు, యథార్థ హృదయుడనై నేను ఎట్లు జీవించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. అంటే నా నీతిని బట్టి కాక నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. నీ కొరకు నేను ఎన్నో చేశాను, కానీ దాన్ని బట్టి కానీ లేదా దాన్ని బట్టి కాక నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఇచ్చికాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన కన్నీళ్ళను దేవుడు చూచాడు, మరణకరమైన రోగాన్ని స్వస్థపరిచాడు. కొన్నిసార్లు మన ప్రవర్తన చూచి దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు స్వస్థిస్తాడు. దేవుడు మన జీవితాల్లో మేలు చేసినప్పుడు మనం మర్చిపోకూడదు, ఆయనకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, మేలు పొందుకుంటారు, ప్రార్థన చేస్తారు, దేవుడి కార్యాలు చేస్తాడు, దేవుని మర్చిపోతారు. నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుని పట్ల, మనుషుల పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, నేను ఆయనకి ఏమి చెల్లించుదును. సో అంటే దేవుడు చేసిన మేలుని బట్టి నేను ఆయనకి ఏదో చేయాలి. ఈరోజు దేవుడి జీవితంలో ఎన్నో మేలు చేశాడు, దేవునికి నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని కొరకు జరిగే కార్యక్రమాల్లో నీ వంతు నువ్వు కృషి చేయగలుగుతున్నావా? పరిచర్యలో వాడబడుతున్నావా? దేవుడు నా జీవితంలో ఏం మేలు చేయలేదు అన్నట్టుగా ఉంటున్నావా? చాలామంది మేలు పొందుకుంటారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడతారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెడతారు, రక్షణను కూడా నిర్లక్ష్య పెడతారు. నువ్వు దేనైనా నిర్లక్ష్య పెట్టు, కానీ దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టబాకు, దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండబాకు, రక్షణ కూడా నిర్లక్ష్య పెట్టబాకు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినమని వ్రాయబడి ఉన్నది. చాలాసార్లు దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేసినప్పుడు కొంతమంది మేలు పొందుకుంటారు, మారు మనసు పొందరు, రక్షణ పొందరు. ప్రభువా, నిజంగా నా ప్రార్థన విని నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేశావు, కాబట్టి నా జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నాను, నా జీవితమే ఒక కానుకగా నీకు ఇస్తున్నాను, బ్రతికినంత కాలం నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని తీర్మానం చేసుకోరు. కానీ ఇక్కడున్న భక్తుడు తీర్మానం చేసుకున్నాడు, నా జీవితంలో ఇన్ని మేలు చేసిన నా దేవునికి నేను తీర్మానం చేసుకుంటానని తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం చేసుకున్నాడంటే, నేను ఆయన ప్రేమిస్తాను. 116 కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా నా మొరను నా విన్నపము ఆలకించాడు, కాబట్టి కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమించడం అంటే అర్థము ఆయన మాటకు లోబడి బ్రతకడం. బైబిల్లో వ్రాయబడింది, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన ఆజ్ఞలు గైకొనిటియే దేవుని ప్రేమించుట అనే మాట రాయబడింది. చాలామంది మాటల్లో ప్రేమ చూపిస్తారు, కానీ క్రియల్లో కనబడదు. మన యొక్క ప్రేమ క్రియల్లో ఉండాలి. చాలామంది చూడండి మేళ్ళు మర్చిపోతారు. బైబిల్లో ఒక 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయగలవా అన్నారు. ప్రభు అన్నాడు, మీరు విశ్వాసంతో నా దగ్గరికి వచ్చారు కాబట్టి నాకు ఇష్టమే, మీరు వెళ్ళండి, మీరు వెళ్తుండగానే మీరు శుద్ధులు అవుతారు అనగానే వారు వెళ్తుండగానే వారు శుద్ధులయ్యారు. అందులో ఒకడు మాత్రం వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు, ప్రభువా, నాకున్న ఈ కుష్ఠరోగాన్ని మీరు స్వస్థపరిచారు, నలుగురిలో ఒక మనిషిగా బ్రతికే స్థితి నాకు ఇచ్చారు, మీకు వందనాలు అని దేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచాడు. కానీ 9 మంది మర్చిపోయారు దేవుడు చేసిన మేళ్లను.
అందుకే యేసుప్రభు వారు అన్నారు, ఆ 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈరోజు చాలామంది దేవుడు చేసిన మేలు మర్చిపోయేవారుగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండటానికి వీల్లేదు. నీ జీవితంలో ఎప్పటికీ నీ బ్రతుకు దినముల నీవు దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. 9వ వచనం, సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును. 2వ తీర్మానం, ఒకప్పుడు నేను బ్రతుకుతానన్న ఆశలు నాకు లేవు, కానీ సజీవుల దేశంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. మృతుల లోకంలో నన్ను ఉంచలేదు, పాతాళ లోకంలో నన్ను ఉంచలేదు, సజీవుల దేశంలో నన్ను సజీవుడిగా దేవుడు ఉంచాడు. కాబట్టి నా బ్రతుకు దినములన్నీ యెహోవా సన్నిధిలో కాలము గడుపుదునని తీర్మానం తీసుకున్నాడు. అంటే దేవుని సన్నిధిలో నేను కాలం గడుపుతాను, దేవుని సమయం దేవునికి ఇస్తాను, ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించే వ్యక్తిగా నేను ఉంటాను. నేనే నా జీవితంలో దేవుడు చేసిన మేలుని ఇతరులతో పంచుకుంటాను, వారిని కూడా ఆయన సన్నిధికి నడిపించే విధానం ప్రియమైన వారులారా ఉండాలి మన జీవితంలో. తర్వాత 3వది మనం గమనిస్తే 16వ కీర్తన 13వ వచనంలో, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నా కొరకు, నా కుటుంబం కొరకు మాత్రమే కాదు, నశించిన ఆత్మల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను, నా దేశం కొరకు ప్రార్థన చేస్తాను, నా తోటి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తాను, బంధకములో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తాను. బైబిల్ సెలవిస్తూ ఉంది ఇలాగా. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట రాయబడింది, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. ఒకప్పుడు నువ్వు కష్టంలో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు శ్రమలో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు బంధకములో ఉన్నావు, కానీ దేవుడు నిన్ను విడిపించాడు. అలాగే అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు నువ్వు కూడా ప్రార్థన చేయి, బంధకములో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయి, ఆయన సన్నిధికి నడిపించు. తర్వాత తాను చేసినటువంటిది ఇంకో తీర్మానం ఏంటంటే 116వ కీర్తన 17వ వచనంలో, నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 19వ వచనము, నేను యెహోవాకు 19వ వచనం 2వ లైన్లో, నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి. దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతార్పణలు అర్పించేదను. చాలామంది చూడండి, దేవుడు మేలు చేస్తే దేవునికి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు ప్రియమైన వారులారా. అలా ఉండకూడదు. కొంతమంది దేవుడు చేసిన మేలుని బట్టి కానికేస్తారు, ప్రభా నీ బాకీ నేను తీర్చేశాను, నా దారి నాదన్నట్టు బ్రతుకుతారు. అలా ఉండకూడదు. నీ జీవితమే ఒక కానుకగా దేవునికి అర్పించాలి. నీ బ్రతుకు దినులన్నీ దేవునికి ఇష్టడిగా నీవు బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి ఇక్కడ భక్తుడు ఎంత చక్కటి మాట చెప్పాడో. 116వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమీ చెల్లించదును. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, అయితే ఆయనకి ఏదో చేయాలని ఒక తపన ఆయన జీవితంలో కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏమేమి ఉపకారాలు చేశాడో మనం చూసాం. ఆయన నన్ను రక్షించాడు, నన్ను తప్పించాడు, నా కట్లు విప్పాడు. కాబట్టి నా జీవితంలో చేసిన మేలులు ఇవి, కాబట్టి నేను ఆయనకి ఏం చెల్లించదును అని ఆయన తీర్మానం తీసుకున్నాడు. నేను ఆయన ప్రేమిస్తాను, ఆయన సన్నిధిలో కాలం గడుపుతాను, ఆయనకు కృతజ్ఞతార్పణలను అర్పిస్తాను అనే తీర్మానం తాను తీసుకున్నాడు. నీ జీవితంలో కూడా అలాంటి తీర్మానం కలిగి నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడు. చూడండి, నోహు జలప్రలయం నుండి దేవుడు తప్పించి విడిపించి రక్షించినప్పుడు నోహు ఓడ దిగగానే చేసిన పని ఏం చేశాడు తెలిసిన? బలిపీఠము కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. ఆదికాండము 8వ అధ్యాయము 18వ వచనం, కాబట్టి నోహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించి ఉన్న వాటి వాటి జాతులు చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చాను. 20వ వచనం, అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠము కట్టి. బలిపీఠము ప్రార్థనకు గుర్తు. బలిపీఠము ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గుర్తు. నోహు జీవితంలో చేసిన మేలేంటంటే, ప్రభువా జలప్రలయంలో ఎంతోమంది నశించిపోయారు, నన్ను నా కుటుంబాన్ని నువ్వు కాపాడావు, నీకు వందనాలని బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. బలిపీఠం కట్టమని నోహుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదుగా. అంటే దేవుడిని జీవితంలో మేలు చేస్తే దేవుడు చెప్పాలా? కానుకిమ్మని దేవుడు చెప్పాలా? కొనత కూడుకు పెట్టుకోమని దేవుడు చెప్పాలా? దేవుడు చేసిన మేలు నలుగురికి చెప్పాలని దేవుడు చెప్పాలా? ఆ అనుభవాన్ని అనుభవించిన నీవు దేవుడి నీ జీవితంలో చేసిన మేలుని బట్టి ఇతరులతో నువ్వు పంచుకోవాలి కదా. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడు కాబట్టి నీకు కూడా చేస్తాడని చెప్పాలి కదా. నోహుకి ఎవరు చెప్పారు? నోహుకి ఎవరు చెప్పలా. నోహు జీవితంలో దేవుడి మేలు అనుభవించిన నోహే బయటికి రాగడంతోనే బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన, దేవా నా జీవితంలో నా కుటుంబం పట్ల నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు,
నా జీవితంలో చేసిన మేలుని బట్టి నీకు వందనాలని దేవుని స్తుతించాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా దేవుని పట్ల నువ్వు కృతజ్ఞతాభావము కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళు, దేవుని నీ జీవితంలో మేలు చేస్తే దైవచింత కలిగి ఉండాలి. దేవుని కొరకు ఏదైనా నేను చేయగలగాలి అనే తపన, దేవుడు ఆశించే మెట్లో బ్రతకాలనే తపన నువ్వు కలిగి ఉండాలి. ఇది ప్రభు యొక్క మనస్సు. ప్రియమైన వాళ్ళ 116వ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మీరు చూశారు. దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన దయాళుడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టే మన కోసము, మన పాపముల కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మన పాపముల కొరకు తాను తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, నీతిమంతుడు కాబట్టే తన నీతిని మన పాపములకు పరిహారం చేసి మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మనకు ఆయన నీతిని మనకిచ్చాడు. మన శాపాన్ని ఆయన మీద వేసుకొని మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. పాపానికి బదులు మనకు పరిశుద్ధతనిచ్చాడు, శాపానికి బదులు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన ఎంత ప్రేమ కలిగినవాడు, ఎంత దయ కలిగినవాడు, ఎంత కరుణ కలిగినవాడు. నీవు నీ పాపాన్ని బట్టి నశించిపోకూడదని, నశించి నరకానికి వెళ్ళకూడదని నీ పాప శాపాన్ని ఆయన భరించి నీకు విడుదలను, నీకు స్వస్థతను, నీకు తన నీతిని దేవుడిచ్చాడు. కాబట్టి ప్రభు ఎంత ప్రేమ కలిగినవాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి మనల్ని ఆయన రక్తము ద్వారా మన నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు, కరుణావాత్సల్యత కలిగినవాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే నీ జీవితంలో ఎన్నో ఉపకారాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ భక్తుని జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉండి తనకు తాను బయటికి రాలేని పరిస్థితుల నుంచి కూడా దేవుడు విడిపించాడు. సజీవుల దేశంలో నేను బ్రతుకుతాననే ఆశలు లేని పరిస్థితిలో దేవుడు నన్ను విడిపించి, రక్షించి, నన్ను తప్పించి దేవుడు నన్ను సజీవుల దేశంలో నిలబెట్టాడని దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాడు. నిన్ను కూడా దేవుని స్తుతించే స్థితిలో నీ పరిస్థితులను ఆయన ఉంచగలడు. ఈ సమయంలో నాతో పాటు దేవుని మాటలు విన్న నీవు నాతో పాటు ప్రార్థన చేయి, ప్రార్థనలు ఏకీభవించు. నీవున్న ఏ పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావో ఒకసారి దేవునికి జ్ఞాపకం చేయి, విశ్వాసంతో మొరపెట్టి నువ్వు కూడా నీ జీవితంలో కూడా దేవుడు నీకు సహాయం చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. 116వ కీర్తనలో 12వ వచనంలో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. ఆయన ఎన్నో ఉపకారాలు తన జీవితంలో చేసినట్లుగా భక్తుడు చెప్పాడు ప్రభా. ఆయన నన్ను తప్పించి ఉన్నాడు, నన్ను రక్షించి ఉన్నాడు, నా కట్లు విప్పి ఉన్నాడు, ఆశ్చర్యకరమైన సహాయం నాకు చేశాడు. నా వ్యాధి నుండి, నా దుఃఖము నుండి నన్ను విడిపించాడు. నా కన్నీళ్ళ నుండి నా కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మార్చాడు నా దేవుడు. ఒక దైవచింత కలిగి దేవుని కొరకు ఏదన్నా చేయాలనే తపన తను కలిగి ఉన్నాడు ప్రభా. ఈ భక్తుని జీవితంలో చేసిన ఉపకారాలు ఏదైతే చేసావో, ఎవరైతే ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారికి కూడా మీరు సహాయం చేయండి. విశ్వాసంతో ఎవరైతే మొరపెడుతున్నారో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కార్యములు జరిగించు ప్రభా. నువ్వు దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కరుణావాత్సల్యత కలిగిన వాడు ప్రభా. ఒక్కసారి నీ కనికరం వారి మీదను, వారి బిడ్డల మీదను, వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల విషయంలో నీ కనికరం చూపి వారు విడిపించి, రక్షించి, తప్పించి నిన్ను స్తుతించే స్థితిలో వారు నిలబెట్టి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవులు కూడా వచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా దేవుని మాటలు విన్నవారికి దేవుడు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.